టీమిండియాకు టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. టీమిండియా 2025లో కొత్త యువ జట్టుతో టెస్ట్ క్రికెట్ ఆడనుంది. అయితే 2025, 27కు గాను డబ్ల్యూటీసీ సైకిల్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఏ వేదికపై ఏ టీమ్‌తో ఆడుతుందో తెలుసుకుందాం. టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు వచ్చే నెల ఇంగ్లాండ్‌తో వారి సొంత గడ్డపై 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. తర్వాత అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అది ఇండియా పిచ్ల మీదనే ఆడనుంది. డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా సొంత గడ్డపై. శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్‌లు సొంత గడ్డపై ఆడనుంది టీమిండియా. న్యూజిలాండ్‌తో 2 టెస్టు మ్యాచ్‌లు సొంత గడ్డపై ఆడనుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్‌లు ఇండియాలో సొంత గడ్డపై ఆడనుంది టీమిండియా. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ జట్టుతో కూడిన టీమును డబ్ల్యూటీసీ సైకిల్ ఎలా ఫాలో అవుతుందో చూడాలి. వారు ఎలా ఆడి ఫైనల్ చేరుకుంటారో చూడాలి. కానీ టీమిండియాకు కలిసొచ్చే అంశం ఏంటంటే ఇంగ్లాండ్‌తో తప్ప వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సొంత గడ్డపై ఆడనుంది టీమిండియా. ఇప్పుడు టెస్ట్ బాధ్యతలు మొత్తం సీనియర్ ప్లేయర్స్ అయిన బుమ్రా, సిరాజ్, జడేజాలపైనే ఉన్నది. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నాడు కరుణ్ నాయర్. అతడు ఈసారి కీలకంగా మారనున్నాడు. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత అతడు ఫామ్ లేక టెస్ట్ క్రికెట్ నుండి ఇండియా టీంకు దూరమయ్యాడు. ఈ మధ్య అతడు కౌంటీలో అద్భుతంగా ఆడి ఇండియా టీం టెస్ట్ క్రికెట్లోకి వస్తున్నాడు. ఈ సిరీస్లో అతడు కీలకంగా మారనున్నాడు. అతని భవిష్యత్తు ఇంగ్లాండ్ పిచ్లపై ఆధారపడి ఉంది. అతడు బాగా ఆడితే ఇండియా టీం తరపున మెయిన్ ప్లేయర్గా మారనున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.